అన్నా ఇక్కడ సైడ్ తీసుకోవా? భయ చేంజ్. పర్లేదన్నా ఉంచుకో. నువ్వే నాకు ఇవ్వాలి. ఓహో భయ్య భయ్యా చేంజ్. నువ్వే పర్లేదన్నావు కదా. నేను ఇచ్చింది 10 కాదన్నా 100. తీసుకో. ఏ ఫ్లోర్ వరకు వెళ్ళాలి? 6th ఫ్లోర్. 5th ఫ్లోర్ వరకే ఉంది కదా. పర్లేదండి, 3ని 2 సార్లు ప్రెస్ చేయండి, 6th ఫ్లోర్కి వెళ్ళిపోతాం. కంగారు పడకండి, 5th ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి స్టెప్స్ మీద వెళ్ళిపోతా. ఏంట్రా చెప్పనే లేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ కాదు, ఇది షాక్. ఏ లోపల ఎవరైనా అమ్మాయి ఉందా? నాకంత అదృష్టం కూడానా? సర్లే, ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉందా? వేడివేడిగా వేడి నీళ్ళున్నాయి. తాగడానికి కాదురా, తినడానికి. ఏం లేవు, ఫ్రెష్ అప్గా బయటికి పోయి తిందాం. ఖాళీగానే ఉన్నావు కదరా, ఏమైనా వండొచ్చుగా. అరే నేను చేసింది నువ్వు తిన్నావనుకో, ఆఫీస్కి కాదు హాస్పిటల్కి పోతావు. అబ్బో అంత ఆఫర్ వద్దులే. హాయ్. హాయ్ రా. హాయ్ కుస్మా. హాయ్. ఇదేంట్రా రోజు బాగానే మాట్లాడేది, 2 డేస్ లీవ్ తీసుకున్నది, ఇంతలోనే ఇంత చేంజా? ప్రాజెక్ట్ అయిపోయింది కదరా, ఇంకా నీతో పని ఏముంది? అంటే ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ప్రాజెక్ట్ వర్క్ కోసమా? ఇంకా నీ నచ్చేమో అనుకున్నా. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా. నాలాగుంటాడా? నీకన్నా బాగుంటాడు. నీకెలా తెలుసు? నాకేంటి, ఆఫీస్ మొత్తం తెలుసు, నీకే ఇంకా తెలీదు. మరి నాకు చెప్పలేదు. నాకు చెప్పే టైం ఎక్కడిచ్చావురా? అమ్మాయిలకి హార్ట్ లేదురా. అది నేను ఎప్పుడో చెప్పా, నువ్వు వింటేగా. పని చూసుకో. సుందర్, కమ్ టు ది క్యాబిన్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. పల్సర్ ప్రవీణ్ నా పేరు. ఎన్నిసార్లు చెప్పాలి సుందర్ నీకు? అంటే ఇది ఆఫీస్ కదా, క్యాజువల్గా పిలిచా. ఎక్కడైనా నన్ను అలాగే పిలువు. నీదులో నేనెందుకు కాదంటాను? ఏంటి? అదే, నీ మాట నేనెందుకు వద్దంటాను, అలాగే పిలుస్తాను. గుడ్. పిలిచారా? అవును. ఓ గుడ్ న్యూస్. హైక్ ఇస్తున్నావా? దానికి ఇంకా టైం ఉంది. అది కాకుండా గుడ్ న్యూస్ ఏముంది? ఈరోజు మన కంపెనీకి ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. ఓ గుడ్ న్యూస్ మీకా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రాజెక్ట్ని నువ్వే హ్యాండిల్ చేయాలి. ఓహ్, ఇది నీకు గుడ్ న్యూస్. అవునా? అయినా ఈ కంపెనీకి నేను తప్ప ఇంకెవరున్నారు సీనియారిటీలో? నాకే కదా ఇచ్చేది. అవును. ఈ ప్రాజెక్ట్ని 2 monthsలో కంప్లీట్ చేసి డెలివరీ ఇవ్వాలి. మనకు టైం లేదు. షూర్. టీం సరిపోకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకో. యా ఓకే. యా దట్స్ ఇట్. మరి హైక్? దానికి ఇంకా టైం ఉంది సుందర్. ఎప్పుడు నేను పోయాకనా? ఏంటి? అదే ప్రాజెక్ట్ అయిపోయాక అని అడుగుతున్నా. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓ అర్థమైంది. సరే నేను వెళ్తాను. యా ప్లీజ్. ఏంటి రాగానే క్యాబిన్ పిలిచాడు? ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంట, నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. ఓ కంగ్రాట్స్ మ్యాన్. ఉపయోగం ఏముంది? ప్రాజెక్ట్ ఏమో నాకే ఇస్తాడు, కానీ హైక్ మాత్రం ఇవ్వడు. ఓ అదా నీ బాధ. మరేం చెప్పావు? తప్పక ఒప్పుకున్నా, కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోమన్నాడు. ఓ అవును, నువ్వెవరికో జాబ్ కావాలన్నావు? అవును. ఇంటర్వ్యూకి వచ్చాను. బట్ తనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. పేమెంట్ చూసుకోమను.
మిగతా నేను చూసుకుంటా. ఓహో, ఇక్కడ హైక్ లేదని అక్కడ సెట్ చేసుకుంటున్నావా? అంతే. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడుకోమంటావా? నీకు ఫోన్ చేయని చెప్తా, నాకెందుకు వచ్చిన గొడవ. నువ్వేం మాట్లాడుకోరా బాబు. గుడ్ డెసిషన్. అరే అరే ఆప్రా, నీ మందాదా అనుకుంటున్నా, వాటర్ కాదు. తాగు. ఎవరు ఈ టైంలో? వాటర్ తగ్గినట్టుంది. ఏరో పక్కకెళ్ళి మరీ మాట్లాడుతున్నావు? ఎవరైనా అమ్మాయి సెట్ అయిందా? ఆహా, అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. నువ్వు ఇంక ఊహల్లోనే బతకాలే. ఏంది బ్రో అంత మాట అన్నావు? వీడేంటి కొత్తగా పక్కకెళ్ళిపోతున్నాడు? చెప్పండి అన్న. సుందర్, అమౌంట్ పంపిస్తాను. ఒక 2 డేస్లో పంపిస్తానన్నా. సరేరా, జాగ్రత్త మరి. సరేనన్నా. ఎవర్రా? మా నాన్న. అదేంటి మొన్ననే కదా ఊరెళ్ళొచ్చావు, మళ్ళీ ఏమైంది? ఏం లేదురా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. ఒక చిన్న హెల్ప్ రా. చెప్పండి బ్రో. నాకు తెలిసిన పర్సన్కి ఒక జాబ్ కావాలి. మీ ఆఫీసులో ఏదైనా వేకెన్సీ ఉందా? ఎవరికి బ్రో? మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి రా. సరే, నా నెంబర్ వాళ్ళకి షేర్ చేయండి బ్రో. ఓకే, థ్యాంక్స్ రా. ఓకే. హలో. హలో, ఎక్కడున్నారు బ్రో? నేను కేఫ్లో ఉన్నా బ్రో. నేను కేఫ్లోనే ఉన్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాడంటే ఈయన సాఫ్ట్వేర్ అయ్యి ఉంటాడు. బ్రో ఇక్కడ. ఓ ఓకే, ఉండొస్తున్నా. హాయ్ బ్రో. హాయ్. ట్రాఫిక్ కదా, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు బ్రో. మీకేం కావాలి? జాబ్ కావాలి. అది కాదు, టీ ఆర్ కాఫీ? మీ ఇష్టం బ్రో, ఏదైనా ఓకే. ఓకే, 2 కాఫీస్. చెప్పండి. అంటే జాబ్ కోసం చాలా ట్రై చేశాం బ్రో, కానీ చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను. దరిద్రానికి ఒక్క జాబ్ రాలేదు బ్రో. జాబ్ దోశ ఉందేమనుకొని ఇదిగో తాయిత్ కూడా కట్టాను, అయినా జాబ్ రాలేదు బ్రో. ఓకే. ఆ చలపతి ఏమైనా చెప్పాడా? పేమెంట్ కోసం చెప్పాడు బ్రో, కానీ ఎంతనే చెప్పలేదు. మీరు ఒక 1 lakh పే చేశారంటే మీకు జాబ్ నేను సెట్ చేస్తా. మీరు బ్రోకరా బ్రో? కాదు, టీమ్ లీడర్ని. ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసుకునేది నేనే. సారీ బ్రో. ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాబ్ కొడుతున్నాను కదా, రేపొద్దున దొరికిపోయామనుకో ఏమైనా కేసు అయ్యిద్దా బ్రో? అంత దూరం వెళ్ళదులేండి. 3 months వరకు జాబ్ పోకుండా నేను గ్యారంటీ ఉంటాను. ఒకవేళ పోయినా ఇంకో జాబ్ నేను సెట్ చేస్తాను, లేదా మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. అండ్ మీరు వర్క్ బాగా నేర్చుకుంటే అలానే కంటిన్యూ చేయొచ్చు. వర్క్ బాగా నేర్చుకొని ఇదే ఆఫీస్లో మేనేజర్ అవుతావు బ్రో. అంతొద్దు. అమౌంట్ తెచ్చారా? తెచ్చా బ్రో, కాకపోతే హాఫ్ అమౌంట్ ఉంది. మిగిలిన అమౌంట్ ఫస్ట్ మంత్ శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తా బ్రో. సరే, ఇవ్వండి. బ్రో ఇప్పుడు ఫోన్ చేసిన నెంబర్ ఫోన్పేదా? అదే. ఇదిగోండి బ్రో, కొట్టేసా. వచ్చింది. సో మీరు రెజ్యూమ్ తీసుకొని రేపు ఆఫీస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ బ్రో. అంటే ఆర్డర్ ఏది ఇచ్చారు కదా?
అది వచ్చేకి ఇంకా టైం పట్టేలా ఉంది, మీరు వెళ్ళండి. సరే బ్రో, బాయ్. హలో, ఎక్కడున్నారు? హా, మీరు పంపించిన లొకేషన్లోనే ఉన్నానండి. ఓహ్ హాయ్, ఇక్కడ రండి. రండి, కూర్చోండి. మ్, ఏమన్నా కావాలా? ఆ, ఆ, బిల్లు నేనే కట్టాలేమో. ఆహా, ఏం వద్దు. ఆ, మీ పేరేదో అన్నారు? సంజన. ఆ, సంజన, మీరు జాబ్ ట్రయల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు, రీసెంట్గానే తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను. ఓకే, సో మ్యాటర్ ఏంటి అంటే మా కంపెనీకి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నాము. బట్ నేను ఫ్రెషర్ కదా. అదే మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాను. ఆ, అర్థం కాలేదు. మీరు ఇప్పుడు 1 lakh ఇచ్చారనుకోండి, మీరు ఫ్రెషర్ అయినా జాబ్ కన్ఫర్మ్ చేయిస్తాను. పేమెంటా? అది కూడా 1 lakh? పేమెంట్ లేకుండా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ చేస్తారు కదా, ఆ జాబ్ లేదా? ఆ, అది కూడా ఉంది, ఆ, బట్ దీనికి మీరు అమౌంట్ పే చేశారంటే జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. ఆయనది చెప్పలేదే. అదేమన్నా వాట్సాప్లో కొటేషనా అందరికీ షేర్ చేయడానికి? మ్, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లైట్. నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. ఓకే, బట్ ఈ మ్యాటర్ బయట ఎక్కడ చెప్పకండి. పేమెంట్ ఇస్తే జాబ్ కన్ఫర్మా? నాది హామీ. ఓకే, నేను మీకు అప్డేట్ చేస్తాను. యా. నేను వెళ్తా. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. నీ రెజ్యూమ్ ఇవ్వు. మ్. అదేంటి బ్రో అలా చూస్తున్నారు? ఇవి నీవేనా? అదేంటి బ్రో అలా అంటున్నారు? నేనేమైనా ఫేక్ పెట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? ఇప్పుడు నువ్వు చేసేదేమైనా ఒరిజినల్ జాబా, ఫేకేగా? ఫేకా? అదే, ఫేక్ ఎక్స్పీరియన్స్తోనే కదా అంటున్నా. ఓహో, అలా అంటారా? కానీ సర్టిఫికెట్ మాత్రం ఒరిజినల్ బ్రో. పర్సంటేజ్ అంతా బాగుంది, మరి జాబ్ ఎందుకు రాలేదు? అంటే 3 years గ్యాప్ తీసుకున్నా బ్రో. 3 years ఎందుకు? నా మర్దని లవ్ చేసా. మరదల్ని లవ్ చేయడానికి 3 years? అంటే తను పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ కట్టాలని వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు. దానికోసమే రాత్రి పగలు ఆహార్నశలు శ్రమించి కష్టపడ్డాను బ్రో. మరేమైంది? కానీ గవర్నమెంట్ మా ప్రేమకు సపోర్ట్ చేయలేదు బ్రో. అంటే అంటే ఆ జాబ్ నాకు రాలేదు. వాళ్ళ నాన్న ఆ పెళ్లి పెళ్లి చేయలేదు. ఆ బాధలో 1 year కొంచెం అలా గడిచిపోయింది బ్రో. తర్వాత ఇంట్లో వాళ్ళు బాధపడలేక ఇదిగో ఇలా జాబ్కి వచ్చా. వెరీ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఎమోషనల్ డ్యామేజ్ కూడా అయింది బ్రో. సరే, నీకు సాఫ్ట్వేర్లో ఏమైనా బేసిక్స్ తెలుసా? తెలుసు బ్రో. మొన్నే అమీర్పేటలో 3 months కోర్స్ కూడా తీసుకున్నా. అయితే నేను డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ బ్రో. అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసావంటే త్వరగా సెట్ అవుతావు. సరే బ్రో. ఆఫర్ లెటర్ మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ ఎవరైనా నువ్వు ప్రీవియస్ ఏ కంపెనీలో వర్క్ చేసావంటే ఏం చెప్తావు? అంత ఆలోచించకు, ఆల్రెడీ రెజ్యూమ్లో మెన్షన్ చేసాను, చూసుకో. జేవ్ డీబగ్ టెక్నాలజీస్. ఏం టెక్నాలజీస్? జేవ్ డీబగ్. ఇదేమైనా బల్బు కంపెనీయా బ్రో? కాదు. అంటే
ఈ కంపెనీ పేరు కొంచెం నోరు తీయడానికి కష్టంగా ఉంది, కొంచెం ఈజీగా ఉండే కంపెనీ పేరు ఏదని చెప్తారా? అయితే సింపుల్గా వర్క్ స్పేస్ అని చెప్పండి. వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ నోరు తిరుగుతుంది. థ్యాంక్ యూ బ్రో. ఆ రెజ్యూమే నేను తర్వాత ఎడిట్ చేస్తాను, పద టీంకి పరిచయం చేస్తాను. సరే బ్రో. హలో. హలో, నేనండి సంజనాని. చెప్పండి సంజన. నిన్న మీరు చెప్పిన దానికి నాకు ఓకే. ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలనుకుంటున్నా. సరే, ఆఫీస్ అయిపోయాక కాల్ చేస్తాను, సేమ్ ప్లేస్కి వచ్చేయండి. ఓకే అండి. యా, బాయ్. హాయ్. హాయ్ అండి. చెప్పు. మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ప్రెజెంట్ నాకు ఎలాగైనా ఈ జాబ్ అయితే కావాలి. సో అమౌంట్ ఇచ్చేనా జాబ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఓకే. పేమెంట్ ఇచ్చాక నాకేం ప్రాబ్లం రాదు కదా? ప్రాబ్లమా అంటే? అంటే ఇలా జాబ్ ఇస్తామని చెప్పి అమౌంట్ తీసుకొని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారని విన్నాను. అలా ఏం కాదు కదా? అలా ఏముండదు. నేను 3 years నుంచి జాబ్ చేస్తున్నాను, నాది హామీ. ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికిప్పుడు మీరు అడిగిన ఫుల్ అమౌంట్ అయితే ఇవ్వలేను. సో ఇన్స్టాల్మెంట్లో కొంచెం కొంచెం పే చేసే ఆప్షన్ ఏదైనా ఉందా? నువ్వేమైనా షాపింగ్ చేస్తున్నావా? ఈఎంఐ ప్రకారం కొంచెం కొంచెం కట్టడానికి. ప్రెజెంట్ నీ దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వు. హాఫ్ పేమెంట్ అయితే చేయగలను. సరే ఓకే, మిగతాది శాలరీ వచ్చాకనే ఇవ్వు. మీ జీపే నెంబర్ ఇదేనా? యా, ఇదే. అయిపోయింది. యా, ఓకే. పేమెంట్ ఇచ్చినట్టు రిసిప్ట్ ఏముండదా? అలా ఏముండదు. మీకు ఆఫీస్ లొకేషన్ పంపిస్తున్నాను, రేపు రెజ్యూమ్ తీసుకొని అక్కడికి వచ్చేయండి. ఈ బిల్డింగా సరే కాల్ చేద్దాం. The number you are calling is currently switched off. Please try later. Just number se aap sampark. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? కొంపదీసి వీడు నిజంగానే ఫేకా? ఛీ, వీడిని నమ్మి 50,000 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? అంటే 50,000 పోయినట్టేనా? ఇంకెవరైనా అడుగుదామా? హలో. ఏంటండి మీరు? నేను డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నాకు ముందు నుంచి మీ మీద డౌట్ ఉంది. హలో, ముందు నేను చెప్పేది వినండి. నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, ఇప్పుడే పెట్టాను. ఆన్ చేయగానే మీకు కాల్ చూశాను, అందుకే చేశాను. అయినా మీ ఆఫీస్ పేరు చెప్తుంటే ఇక్కడ ఎవరు చెప్పట్లేదేంటి? మీరెక్కడున్నారు? మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను. సెకండ్ గల్లీలో. సెకండ్ లెఫ్ట్ కాదండి, థర్డ్ లెఫ్ట్కి రండి. మ్యాప్ ఇక్కడే చూపిస్తుంది మరి. అది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తుందండి, బట్ అక్కడ రూట్ లేదు. సరే వస్తున్నా. అలాగే. ఓకే. హలో హలో, మీరు కాల్ కట్ చేయకండి. సరే రండి. అలానే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుందర్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. కూర్చో. 2
ఇయర్స్ నుండి కంపెనీ ఉందన్నారు, కానీ పేరు అడిగితే బయట ఎవరు చెప్పట్లేదండి సార్. నువ్వు అడిగింది వెనక గల్లీలో, మా గల్లీలో కాదు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ రాగానే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హా, కానీ నాకు డౌట్, అడగొచ్చా? ఇంటర్వ్యూ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అబ్బా, ఇంటర్వ్యూ మీరే చేయండి, కానీ నాకు డౌట్ ఉంది అంటున్నా. ఏంటది? మీరు నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు కదా, ఒకవేళ ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే నాకు ఈ జాబ్ రాదా? అలా ఏం లేదు, ఇది జస్ట్ ఫార్మాలిటీ అంతే. అయితే అడుక్కోండి. అదే అడగండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఐ విల్ డూ మై బెస్ట్. నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేదా? ఇంటర్వ్యూస్ అంటే నాకు భయం. అదేమన్నా ఇంజెక్షనా భయపడ్డానికి? ఇంటర్వ్యూవే కదా, నిజం చెప్పు. అంటే ఎప్పుడు అంతవరకు వెళ్ళలేదు. నా రెజ్యూమ్ చూసి స్టార్టింగ్లోనే పంపించేసేవాళ్ళు. అబ్బో, అదనమాట మ్యాటరు. నీకు ఆస్తి బాగా ఉంది కదా? మీకెలా తెలుసు? అంటే నీకున్న టాలెంట్తో నిన్ను మెయింటైన్ చేయాలంటే ఆస్తి బాగా ఉండాలి. పంచేసాపి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. సరే, నువ్వు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ప్రెస్టేజ్ కోసం. ప్రిస్టేజ్ కుక్కరా? కాదు, ప్రెస్టేజ్. నేనంటే మా ఇంట్లో వాల్యూ లేదు. మా నాన్న నా బదులు కొడుకు పుట్టింటే చాలా బాగుండని ఎప్పుడూ అంటూ ఉంటాడు. ఆ కొడుకు చేసే పనేదో నేను చేసి చూపించాలని డిసైడ్ అయ్యాను. ఏమని డిసైడ్ అయ్యావు? అంటే ఒక జాబ్ కొట్టి నెల నెల డబ్బులు సంపాదించి మా నాన్నకు పంపించాలి. కొడుకు కంటే నేనేం తక్కువ కాదని నిరూపించాలి. ఇప్పుడు బయట చాలామంది అమ్మాయిలు అలానే ఉన్నారు కదా. నేను బయట అమ్మాయిల గురించి చెప్పట్లేదు, మా నాన్న మైండ్ సెట్ గురించి, ఇంట్లో నాకున్న ప్రాబ్లం గురించి చెప్తున్నా. మరి ఇంత ప్రిస్టేజ్ ఉన్నప్పుడు చదివేందుకు గాలికి వదిలేసావు? నేనేం వదిలేయలేదు, మరి అదే గాల్లో కలిసిపోయింది. పోనీ, చదువు పోయినా పరువు పోకూడదని ట్రై చేస్తున్నావు. ఇంటర్వ్యూ అయిపోయిందా అండి? చూడు, నీకు 3 years ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ జాబ్ ఇస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ టీఎల్ పొజిషన్. టీఎల్ అంటే? టీమ్ లీడర్. ఓ, అయితే శాలరీ బాగానే ఉంటుందన్నమాట. అంటే నేను మీకు ఇచ్చిన అమౌంట్ని త్వరగా రికవరీ చేయొచ్చు అనమాట. ముందు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ నేర్చుకో. అలాగే. ఇంకో విషయం, నువ్వు ఫేక్ అని, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావని ఇక్కడ ఆఫీస్లో ఎక్కడా డిస్కస్ చేయకు. అలా చెప్తే నా పరువే కదా పోయేది. నాది కూడా. మీ పరువు కంటే నా పరువు నాకు చాలా ఇంపార్టెంట్, అస్సలు చెప్పను. సరే పద, టీంకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆగు. ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లో నిన్ను ప్రీవియస్ ఏ కంపెనీలో వర్క్ చేసావని అడిగితే ఏం చెప్తావు? సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని చెప్తా. అదెక్కడుంది? యూట్యూబ్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని వెబ్ సిరీస్, మీరు చూడరా? ఇవే తగ్గించుకోమని చెప్పింది. ఓకే ఓకే, మీరే చెప్పండి. ఇస్టెక్స్ అని చెప్పు. మిస్టేకా? మిస్టేక్ కాదు, ఇస్టెక్స్. EISTEX. EISTEX. ఇస్టెక్స్. ఓకే ఓకే ఓకే. పద. హాయ్ టీమ్, షీ ఈజ్ అవర్ న్యూ జాయినీ సంజన. హాయ్. హలో. హాయ్. 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 బాలు. సంజన. మీ ఆఫీస్ చాలా బాగుంది బాలు. కదా, కానీ అమ్మాయిలే బాగోరండి. నేను వచ్చేసా కదా, ఇంకా ప్రాబ్లం ఉండదులే. తను బాగోరని చెప్పింది నీ గురించే. ఇలానే మొన్న ఒకడు ఫాస్ట్గా తిరిగి తల పట్టేసి 2 రోజులు లీవ్ అడిగాడు. జాగ్రత్త. బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కదా బాలు. టీమ్ లీడర్ కదండి, ఆ మాత్రం చేస్తాడులేండి. అయితే నేను కూడా 1 month టీమ్ లీడర్ అయిపోతా. ఏంటి ఇద్దరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? హాయ్. 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 నా పేరు పల్సర్ ప్రవీణ్, మీ మేనేజర్. పల్సర్ ఏంటి, ఏదో బైక్ పేర్లా ఉంది. ఇంటి పేరు. యువర్ గుడ్ నేమ్? సంజన. సంజన. యువర్ నేమ్? బాలు సార్. సార్ ఇంటి పేరా? కాదు సార్, నా పేరు బాలు సార్. మీరు సార్ కదా సార్, అందుకని సార్ యాడ్ చేశారు సార్. ఓ, అంటే నువ్వు ఉత్త బాలు అన్నమాట. బాలు, ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో పనిచేసావు కదా, కంపెనీ పేరేంటి?
వర్క్ స్పేస్ సార్. వర్క్లో స్పేస్ ఎక్కువైందని ఇక్కడికి వచ్చావా? కాదు సార్, కంపెనీ పేరు సార్ అది. అక్కడ నీ రోల్ ఏంటి? డెవలపర్ సార్. ఏం నువ్వే? నేనే సార్. నీ ప్రీవియస్ కంపెనీ పేరేంటి? మిస్టేక్, చిచి మిస్టేక్స్. మిస్టేక్సా? ఎక్కడ ఉండుంటుందిలే. అక్కడ నీ రోల్ ఏంటి? దీని గురించి చెప్పలేదే. అయ్యో, ఇప్పుడు ఏం చెప్పాలి? సంజన, డెవలపర్. ఇద్దరు డెవలపర్లు అంటే మన కంపెనీ డెవలప్ ఎక్కడికో దూసుకెళ్ళిపోయింది. యూ గైస్ క్యారీ ఆన్. డెవలపర్స్ కదా, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ సార్. అమ్మయ్య, తప్పించుకున్నా. ఏది? ఇప్పుడు ఏం చేయాలి? బిల్డప్ ఇద్దాం. సంజన, నువ్వు కూడా డెవలపరేనా? అదేగా చెప్పింది. ఇంతకీ అక్కడ ఎంత ప్యాకేజ్ ఇచ్చేవారు? నీకెంత ఇచ్చారు? 3 years ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 3 లక్షలు ఉంటుంది. 3 లక్షలు? హే, నాకు కూడా సేమ్. ఓ, డెవలపర్స్కి అన్ని కంపెనీలు కూడా 3 లక్షలు ఇస్తారనమాట. అమ్మయ్య, కరెక్ట్గానే చెప్పిన అనమాట. డౌట్ వచ్చేలాగుంది, టాపిక్ మార్చాలి. అసలు మా కంపెనీలో నాకుండే ఇంపార్టెన్స్ ఎవ్వరికి ఉండేది కాదు తెలుసా. మనకు అక్కడ ఉండే వాల్యూవే వేరు. ఓ, అంటే మీరు అంత బాగా వర్క్ చేసేవారు అనమాట. మామూలుగా కాదు. ఒక్కరోజు నేను ఆఫీస్కి లీవ్ పెడితే మా టీమ్మేట్స్ అందరూ అల్లాడిపోయేవాళ్ళు తెలుసా. ఓ, అవునా? అవును, నిజం. పాపం నేను లేను కదా, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో. మరి అంత ఇబ్బంది పడినప్పుడు అక్కడే ఉండిపోయలేపారా? అది కాదు బాలు, ఒకే ఆఫీస్లో చాలా డేస్ వర్క్ చేస్తే బోర్ కొట్టేస్తుంది, అందుకే మానేసా. ఓహో, బోర్ కొడితే మానేస్తారా? అంటే ఇలా కూడా మానేస్తారా? నేను మానేసా కదా. సంజన, అంత బోర్ కొట్టేలా కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 3 years ఫేక్ అని పెట్టాం కాబట్టి 3 years అని చెప్దాం. 3 years. 3 years? అయ్యో, ఇంకొన్ని రోజులు చేయలేకపోయావా? నీకు టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చిందినేమో. చూడు బాలు, నాకు బోర్ కొడితే టీఎల్ పొజిషన్ ఇచ్చినా, మేనేజర్ పోస్ట్ ఇచ్చినా, ఆఖరికి కంపెనీ CEO చేసినా నేను చెయ్యను. అది నా సంస్కారం. ఓహో, నైస్. అవును బాలు, నువ్వెందుకు మానేసావు? జాబ్ చేస్తే కదా మానేయడానికి. బాలు, శాలరీ పెంచలా. మరి ఇక్కడ పెంచారా? పెంచుతామన్నారు. సారీ. ఇట్స్ ఓకే, నాకు అలవాటు అయిపోయింది. నాన్న, అమౌంట్ సెండ్ చేశాను. ఓకే నాన్న. సరే నాన్న, ఓకే. సరే, ఉంటాను రా. బాయ్. ఆ బాలగాని దగ్గర బాగానే తీసుకున్నట్టున్నావు మనీ. ఎంతరా? జస్ట్ 50K అంతే. జస్ట్ 50Kనా? ఓ 10K కొట్రా. 10,000? ఇందాక జస్ట్ 50K అన్నావు. అంటే నీకు ఇప్పుడు డబ్బులతో ఏం అవసరం ఉంది లేరా? అరే, అలా అని నా సాలరీ కూడా తీసుకుంటావారా? 1 సెట్ చేశారా? ప్లీజ్ రా, ఓ 10,000 కొట్టచ్చు కదా. అసలు నువ్వేం చేసావు చెప్పరా? కాల్ చేసి వాడిని మీట్ చేసావు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో వాడిని మేనేజ్ చేసి, ఫేక్ రెజ్యూమే రెడీ చేసి, వాడికి వర్క్ నేర్పించి, అది కాకుండా ప్రాజెక్ట్లో ఎవరికి దొరకకుండా ఇన్వాల్వ్ చేశా. ప్రెషర్ అంతా నాది కదరా. పైగా వాడిచ్చింది హాఫ్ అమౌంటే, మిగతావి ఎప్పుడో అయిపోయాయి. అరే, నీకో దండం రా. ఆ 10,000తో నేనేం బిల్డింగ్ కట్ట, నువ్వే ఉంచుకో. అది ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్లా మాట్లాడావు. అయితే ఇంతసేపు పక్కింటిలాగా మాట్లాడినా? ఇంత డబ్బు పిచ్చేంట్రా నీకు? రేయ్, డబ్బు పిచ్చి అందరికీ ఉంటుందిరా. మనం జాబ్ చేసేది ఎందుకు? డబ్బు కోసమే కదా, ఉత్తి పుణ్యానికి కాదుగా. మరి ఇంత పిసినాతనమా? రే, పిసినారితనం అంటే డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం మాత్రమే కాదురా, డబ్బు సేవ్ చేయడం కూడా.
అయినా మా నాన్న నాకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు, అప్పులు సంపాదించి పెట్టాడు. పైగా నాకు వచ్చే శాలరీలో సగం రెంట్కి, కరెంటుకి, ఈఎంఐకి, పెట్రోల్కి, ఫుడ్కి సగం ఖర్చులు అయిపోతే ఇంకా మిగిలిన సగంతో నేను నా అప్పులు తీర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇలా మంత్ ఎండ్ కోసం వచ్చే శాలరీ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? నీకు అనిపించడం లేదా? నీకు వచ్చే 20,000 శాలరీ కోసం అమ్మని, నాన్నని, ఊరిని వదిలేసి బతుకుతూ ఉంటే లైఫ్లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ లేదా? చాలాసార్లు అనిపించిందిరా, అసలు ఇది అవసరమా? ఊరెళ్ళిపోయి 20,000 సంపాదించుకోవచ్చు కదా అని చాలాసార్లు అనిపించింది కదా. నీలాగా నాలాగా ఇక్కడ చాలామంది వాళ్ళకి ఇష్టం లేని జాబ్ చేస్తున్నారు, కష్టాన్ని కూడా హ్యాపీగా మోస్తూ భరిస్తున్నారు. ఈ బాధలన్నీ వద్దు అనుకుంటే అందరినీ వదిలేసి నీ సెల్ఫ్ నువ్వు చూసుకోవాలి. అలా చేస్తే రూపాయి కూడా సహాయం చేయని సొసైటీ సైలెంట్గా ఉంటుందా? కనీ పెంచిన అమ్మ నాన్నని కూడా వదిలేసి సెల్ఫిష్గా తయారయ్యాడు అంటారు. తప్పదు, మగాళ్ళ పుట్టాం, అన్నీ భరించాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్, ఇంక్లూడ్ ఇట్. ఆగు. గుడ్ మార్నింగ్ బ్రో. వీటికేం తక్కువ లేదు. ఆఫీస్ ఏ టైంకి? 9 o'clock బ్రో. మరి ఏ టైంకి వచ్చావు? జస్ట్ 10 అయింది. అదే ఎందుకు లేట్? అంటే ఆఫీస్కి ఎర్లీగానే బయలుదేరాను బ్రో. మధ్యలో రాగానే నా బైక్ పంచర్ అయింది. వెంటనే బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కాను. బస్సులో కూర్చుని లేదు ఒక అమ్మాయి, నాదికి అలా చూస్తూ ఉంది. ఆ అమ్మాయికి సైట్ ఏమో. సేమ్ బ్రో, నాకు కూడా అదే అనిపించింది. ఆ అమ్మాయికి సైట్ కొట్టడానికి లేట్ అయిందా? అంత ఛాన్స్ నాకెక్కడ ఇచ్చారు బ్రో? బస్సులో నాకన్నా కరువు బస్ తిరుగుతుంది. అలా నా స్టాప్ రాగానే దిగిపోయాను బ్రో. కిందకి దిగి చూడగా నా పర్స్ ఎవరు కొట్టేశారు బ్రో. ఓహ్ గ్రేట్. పర్స్లో డబ్బులు ఉన్నాయా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పర్సులో డబ్బులు పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాం బ్రో? ఏటీఎం కార్డులు పెట్టుకుని తిరుగుతున్నాం బ్రో. పాపం, ఆ దొంగడు పొద్దునే ఓడి మొహం చూశాడు, నీ పర్సు కొట్టేశాడు. బ్రో పర్సు పోయిన బాధలో నేనుంటే పంచిలేస్తున్నాడు బ్రో. మరేం చేద్దాం? ఆఫీస్ అంతా 1 నిమిషం సైలెన్స్ ప్రకటిద్దామా? అది కాదు బ్రో, అందులోనే ఏటీఎం కార్డులు ఉన్నాయి బ్రో. గూగుల్ పేలు, ఫోన్ పేలు ఉన్న ఈ కాలంలో ఏటీఎంతో పనేముంది? అలా అని చెప్పి వదిలేస్తామా బ్రో? మరేం చేసావు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఏంటి పర్సుకే? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వెతికి నీకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడానికి పోలీసులు ఏమైనా పోస్ట్ పైనా? సేమ్ డౌట్ నాకు వచ్చింది బ్రో. అలా ఆలోచించుకుని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బ్రో. ఈ ప్రాబ్లం ఇంకోసారి రిపీట్ అయిందనుకో, అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఏం అర్థమైంది? అదే ఇంకెప్పుడు పర్స్ పోగొట్టుకోకూడదని క్లారిటీ వచ్చింది బ్రో. ఆఫీస్కి టైంకి రావాలి. బాయ్ బ్రో. అర్థమైందిగా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. So team, I'm going to explain you all about our new project. So come and join me in the cabin. మళ్ళీ గుడ్ మార్నింగ్ బ్రో. Hi everyone. Today I'm going to explain about our project. So listen. బాలు, మీల్స్కి పిలవలేదు, మీటింగ్కి పిలిచా. సో ఫస్ట్లీ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాప్ డెవలప్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన మెయిన్ సాఫ్ట్వేర్స్ కానీ ఏంటంటే చెప్తాను. బూట్ స్ట్రాప్, HTML, CSS, ఇదేంటిది? జావా స్క్రిప్ట్. సంజన అండ్ బాలు మీ ఇద్దరు రియాక్ట్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఈ 3 యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోతున్నట్టు ఏదో మేనేజ్ చేద్దాం. మేనేజ్ ఎన్నో ఉన్నాయి. ఇతంతోనా?
So, this is our total project. Everyone should follow all the steps I have given and instructed you. మీ అందరికీ ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాను వర్క్స్. అవన్నీ నాకు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి. క్లయింట్ ఆల్రెడీ 2 daysలో సబ్మిట్ చేయమని చెప్పాడు. ఐ నీడ్ అన్ అప్డేట్ టుమారో. ఓకే ష్యూర్? ఓకే బ్రో. యా ఓకే లీవ్. ఈ అమ్మ ఈయన కొత్తగా ఉన్నా అమీర్పేట కోర్సులు వెయిట్ చెప్పలేదు. ఏదోలే పద. ఈ కోడింగ్ గీడింగ్ అని చంపేస్తాను. ఏ అర్థమై సాగు ఏటు. ప్రాజెక్ట్ చెప్పినప్పుడు బాగానే అర్థమైంది. వచ్చే లోపల మర్చిపోయా. ఇప్పుడు ఎలా? బాలు, నీకు ప్రాజెక్ట్ అర్థమైందా? అంత క్లియర్గా చెప్తే అర్థమైపోవడానికి ఏముంది కదా. నాకు బాగా అర్థమైంది. నీకు విషయం తెలుసా, ఈ కంపెనీని నేను ఎప్పుడు ఎంత వేగం డెవలప్ చేద్దామని ఆలోచన ఉంటాను నిరంతరం. ఏడు ఓవర్ యాక్షన్. అమ్మ మేనేజ్ చేయలేసేస్తాను. సుందర్ని అడుగుదాం. ఇదేంటిది, ల్యాప్టాప్ పట్టుకుని పోతుంది. ఏంటి అంటే ప్రాజెక్ట్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, కానీ నాకే వర్క్ ప్రాసెస్ తెలియట్లేదు. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి లీవ్ పెడితేనే ఆఫీస్ అల్లాకొల్లోలం అయిపోద్ది. అలాంటిది నీకే వర్క్ అర్థం కాలేదంటే మేము మాట్లాడుకుంది విన్నావా? ఎస్. అలా వినడం తప్పు కాదు. లేనిది ఉన్నట్టు చెప్పడం కూడా తప్పే కదా. కరెక్టే, కానీ మనం చేసిన తప్పు కంటే ఇదేం పెద్ద తప్పు కాదే. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫీస్లో టాపిక్ మాట్లాడొద్దని. సారీ. సరే, వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు అర్థమైపోతుంది. క్లియరా? ఇక్కడ దాకైతే అన్నీ క్లియర్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఇందాకలా వర్క్ బాగానే అర్థమైందని అన్నది. మరి ఎందుకు వెళ్ళినట్టు? యారా నీకు డౌటా? అవును. మరి ల్యాప్టాప్ తీసుకో. ప్రాజెక్ట్లా కాదు. తనేంటి నీ హెల్ప్ అడుగుతాంది ఫ్రెషర్ లాగా? వీడికి మ్యాటర్ తెలియదు కదా, తెలిస్తే షేర్ అడుగుతాడేమో. వద్దులే. ఇప్పుడు ఈ డౌట్ వల్ల మన ప్రాజెక్ట్కి ఏమైనా ఉపయోగపడుతుందా మిస్టర్? కాదు, క్యాజువల్గా అడిగండి ఇయర్. ఇలాంటి పనికి మాలిన డౌట్లు అడగడం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. చపాతి చపాతీ కాదు చలపతి. ఆఫీస్లో అయినా పేరు పెట్టి పిలవరా. ఇలాంటి పనికి మాలిన విషయాలు అడగడం మానేస్తే పిలుస్తా. ఓకే, బట్ సంథింగ్ హ్యాపెనింగ్. నథింగ్ హ్యాపెనింగ్. పని చేసుకో. చపాతీ గారు. చలపతి. సర్లే ఓయ్. ప్రాజెక్ట్ మెయిల్ చేసావా? ఈవినింగ్ పంపిస్తాలే. అయినా ఎప్పుడు చూడు వర్క్ గురించేనా? ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడచ్చు కదా. అంటే అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాడి కరువును చూసుకోవడం నువ్వు అడిగావంటే సాహసం అనే చెప్పాలి. మరి నీకు? ఒకప్పుడు నా వెంట ఒకడు పడేవాడు. చాలాసార్లు చూసి అబ్జర్వ్ చేశా. ఒకరోజు పిలిచి, ఏంట్రా ఎప్పుడు నా వెనకాల తిరుగుతున్నావు, నీకు పని పాట లేదా అని అడిగా. అంతే, నెక్స్ట్ డే నుండి కనపడ్డం మానేశాడు. యద్దవ్వా. వాడిని వెనకాల అన్ని రోజుల నుంచి తిరుగుతున్నప్పుడు పిలిచి అడగాల్సిందా కదా? ఛ, అనవసరంగా అడిగాను. అయినా నేను చూస్తే ఎవడు సింగిల్ అనుకోడు తెలుసా కదా? అదే నన్ను సింగిల్గా మిగిలి చేసింది. పోనీ
నీకెవరు నచ్చలేదా? ఇద్దరు ముగ్గురు నచ్చారు, కానీ నేను ప్రపోజ్ చేసేంత రేంజ్ లేదు. వాళ్ళు టాపర్సే అయింటారు. స్టడీస్లో కాదు, మనీ మ్యాటర్లో. అయినా లవ్ చేసేటప్పుడు కూడా మనీ చూస్తారా మీ అమ్మాయిలు? కావాల్సింది అదే కదా భయ్యా వీళ్ళకి. ఏ దాంట్లో తప్పేంటి? తన సిచ్యువేషనే బాగాలేనప్పుడు ఇంక నన్నేం చూసుకుంటాడు? సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. దాన్ని డిపెండ్ చేసుకొని నువ్వు లవ్ చేసావంటే నీకు దొరికేది లవ్ కాదు, జస్ట్ ఒక పార్ట్నర్ అంతే. అబ్బో, మరి నీ సంగతి ఏంటి? అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చావా? మేమిద్దరం చెప్పాం కదా, నువ్వు కూడా చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశాను, కానీ తనే చేయలేదు. ఎందుకు? అదో పెద్ద కథలే. పర్లేదు, చిన్నగా చెప్పు. అది బీర్ బాటిల్ 120 రూపీస్ ఉన్న రోజులు. అంటే 2 years బ్యాకా? ఓ ఎస్. నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి వెంట తిరిగి తన అడ్రస్ కనుక్కొని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేశాను. అలా ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను. తనేమనింది? నీకు జాబ్ ఉన్నప్పుడు చెప్పు, ఆలోచిద్దామని. ఓ, అందుకే జాబ్లో జాయిన్ అయ్యావా? కాదు, చెప్పేది పూర్తిగా విను. అయితే చెప్పు. అలా తను చెప్పగానే హైదరాబాద్లో ఉన్న సగం ఐటీ ఆఫీసుల చుట్టూ 6 నెలలు తిరిగాను. జాబ్ రాలేదా? వచ్చింది. అదే మ్యాటర్ తనకి చెప్దామని వెళ్ళి మీట్ అయితే తను వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది. అయినా 6 నెలలు ఏ అమ్మాయినా వెయిట్ చేస్తుందా చెప్పు? మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేమా? తను నిన్ను అవాయిడ్ చేయడానికి అలా చెప్పిండొచ్చేమో. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పచ్చు కదా. అలా చెప్తే ఇప్పుడు నీకు జాబ్ ఉండేదా? నేను జాబ్ చేస్తుంది తన వల్ల కాదు, నా అవసరం వల్ల. ఏంటి అవసరం? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, అది ఎలాగో నువ్వు తీర్చలేవుగా. పర్లేదు, చెప్పు. నా వల్ల ఏదైతే నేను తప్పకుండా చేస్తాను. అవునా? అయితే దాని గురించి కాదు కానీ నిన్నొకటి అడుగుతా, చేస్తావా? ఏంటది? నీకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకొని రావచ్చుగా. అంత బాగుంటానా? చూస్తుంటే చూడాలనిపించే అంత బాగుంటావు. కానీ నాకు బ్లాక్ కలర్ ఇష్టం లేదు కదా. మరి ఫస్ట్ డే కలిసినప్పుడు వేసుకొని వచ్చావు. ఓహో, అక్కడ చూసావు కదా. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. నోనో. మరి ఏది అడిగినా చేస్తానన్నావు. అన్నానా? బట్ ఇది కష్టం అబ్బా. సూపర్ సుందర్, వీలైన తొందరగా టీంతో వర్క్ కంప్లీట్ చేయించు. క్లయింట్కి డెమో ఇవ్వాలి. షూర్ సార్. ఉండండి బ్రో, ఇప్పటికి లేట్ అయిపోయింది. ఆల్రెడీ లేట్ అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్కి లేట్ రావద్దని? అంటే ఈరోజు మొన్న పర్స్ పోయింది, ఈరోజు కట్ డ్రైవర్ పోయిందా? చిచ్చి, అది కాదు బ్రో. యాక్చువల్లీ హే, నేను చెప్పేది విను. నీకు ఆల్రెడీ చెప్పా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి లేట్ వచ్చావనుకో శాలరీ కట్ చేస్తా. సారీ బ్రో. బ్రో, శాలరీ అంటే గుర్తొచ్చింది. మన శాలరీ ఎప్పుడు పడుతుంది బ్రో? నువ్వు టైంకి ఆఫీస్కి వచ్చాక, వర్క్ బాగా చేశాక ఆటోమేటిక్గా నీ అకౌంట్లో పడతాయి. ఓ, థ్యాంక్ యూ బ్రో. వెళ్ళు. సంజనా. గుడ్ మార్నింగ్ సుందర్. నువ్వు కూడా లేట్గా వచ్చావా? అంటే ఇంకెవరైనా లేట్గా వచ్చారా? వాళ్ళ గురించి నీకెందుకు, నువ్వెందుకు లేట్ వచ్చావో అది చెప్పు. నేను ఎప్పుడైనా లేట్గా వచ్చానా? ఫస్ట్ టైం లేట్గా వచ్చా. సరే, ఇంకెప్పుడు లేట్గా రాకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు కూడా లేట్గా వచ్చావా? అంటే ఆయన చెప్పింది నీ గురించేనా? అమ్మో, కాంపిటీషన్ ఫేక్ అని తెలిసిపోయింది ఏంటి? ఏం చెప్పాడు? అదే నువ్వు లేట్గా వచ్చావని. ఓ సరే, ఇంకేదో అనుకున్నాను నేను. ఇంకేం
ఏమనుకున్నావు? ఏముంటాయి, ఏం లేదు, జస్ట్ ఫన్. అవును, నువ్వు లేటుగా వచ్చావు కదా, నిన్నేం అనలేదా? నిన్నేమైనా అన్నారా? ఏమంటాడు, గట్టిగా క్లాస్ పీకాడు. మనకు అలాంటివేం లేవబ్బా. ఎందుకు అంటే ఫస్ట్ టైం కదా. వడి అమ్మ, ఫస్ట్ టైం నుంచి నాకు స్టార్ట్ చేసాడు. ఏమో, మగాడికి ఇవి రోజులు కావరా. మగాడు ఎందుకు వెనక పడ్డాడు అనిపిస్తుంది. ఏంటి? నువ్వు పని చేసుకో. ఏంటిది అర్థమవదు. ఏంటి బాలు? ఏం లేదులే. ఈ కోడింగ్ అర్థమై సావదు. దీనికన్నా మ్యాథ్స్ బి సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. శుభ్రంగా ఊరెళ్ళిపోయి ఆ ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే చెప్పుకున్న బాగున్నాను. సంజన. బాలు. అమ్మో, 3 years ఎక్స్పీరియన్స్, కనిపెట్టద్దు ఏంటో. ఏం లేదులే. చెప్పు, పర్లేదు. ఏం లేదులే. ఏంటో చెప్పు బాలు. వదిలేదే. మధ్యాహ్నం లంచ్కి ఏం తెచ్చుకున్నా? ఉప్మా. మరి నువ్వు? పెసరట్టు. అంటే కాంబినేషన్ బాగుంటుందని. వేస్ట్ ఫెలో. సుందర్ని కూడా అడిగి వస్తాలే. ఓకే. బ్రో, ఇదేం ల్యాప్టాప్ బ్రో? కొత్త ల్యాప్టాప్ ఇప్పించు బ్రో. ఏమైందిరా? ఎన్నిసార్లు చేసిన కోడ్ ఎర్రని చూపిస్తుంది. అది ల్యాప్టాప్ ప్రాబ్లం కాదురా, నీ ప్రోగ్రామ్ ప్రాబ్లం. అవునా? ఏదో సార్ చూపించు. ఈ లూప్ ఉందా? ఈ లూప్ని సెట్ చేసి ఎంటర్ చేస్తే అయిపోయింది. ఓ సింతేనా? ఒకటి అమ్మ, దీనికోసం తనుకున్నాను నేను. సరే, థ్యాంక్ యూ బ్రో. బ్రో, ఈరోజు కర్రీ ఏంటి బ్రో? ఆలు. ఓహో, నేను తినలే. అడిగావా? ఆలు కర్రీ తెచ్చుకున్నానంట. మార్కెట్లో తక్కువ రేట్ ఉంది కదా, నేను తిన్ను. వాత చేసే దొల్లు. సుందర్. ఏంటి? తను ఏమడిగాడు? డౌట్. అదే, ఎందుకు? డౌట్ వస్తే అడగకుండా డాన్స్ చేస్తారా? అది కాదు, తను సీనియర్ కదా. ఓ, జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా డౌట్ వస్తే అడగాలి కదా. నువ్వు అడగలా? అలానే. అంటే తనకు నాలాగేనా? అలా అని నేను అనలేదు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, వెళ్ళి వర్క్ చేసుకో. వర్క్ కాదు, వాష్రూమ్ వెళ్ళొస్తా. ఏంటి సుందర్, ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ సార్. టీం అంతా కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు. ఇక ముందు నా కంపెనీ డెవలప్మెంట్. ఓ నైస్, క్యారీ ఆన్. ఓకే సార్. చూశారుగా, వర్క్ చాలా ఫాస్ట్గా చేయండి. మీ అందరికి ఇచ్చిన వర్క్స్ రేపు నాకు అప్డేట్ ఇవ్వాలి, మీ ఇద్దరు కూడా. అదంతా మీ చేతుల్లోనే ఉంది బ్రో. అర్థమైంది. ఓకే.
సంజన ఆ? ఇది ఒక్కసారి చూడు. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాలి. హే, ఈ ప్రాసెస్ తప్పు. ప్రాసెస్ తప్ప? నేను ఇంకేం అడగలేదు. ఇదే కదా నువ్వు అడిగింది. కాదు, నా ల్యాప్టాప్లో ఈ ఆప్షన్ రావడం లేదు, నీ ల్యాప్టాప్లో వస్తుందో లేదో అడుగుతున్నా. ఓ అంతేనా? అయినా ఈ ప్రాసెస్ తప్పెలా అవుతుంది? సుందరే చెప్పాడుగా ఇది రైట్ అని. ఓ సుందర్ చెప్పాడా? అయితే కరెక్టే, ఇట్స్ కరెక్ట్. మరి దాన్ని తప్పన్నా? అంటే కొత్త కదా. కొత్త? అదే ఈ ప్రాజెక్ట్ కి కొత్త కదా. 3 years ఎక్స్పీరియన్స్ అన్నా, ఇది కొత్తలే అవుతుంది. నాకు ముందు నుంచే డౌట్ కొడుతుంది. ఏమని? నువ్వు ఫేక్ అని. అమ్మో, అందరికి తెలిసిపోయేలా ఉంది. ఒప్పేసుకుందాం. బాలు, ఎవరికి చెప్పకు. ఏమని? అదే నేను ఫేక్ అని. అంటే నువ్వు నిజంగానే ఫేకా? అదేంటి అలా అడిగావు? నేనేది క్యాజువల్గా అన్నాను. నువ్వు నిజంగానే ఫేక్ అని నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయినా నువ్వు డెవలపర్ అన్నప్పుడే నా డౌట్ వచ్చింది. అమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నావు? నువ్వు ఆఫీస్లో లేకపోతే అల్లకల్లోలం అయిపోద్దా? ఇప్పుడు చెప్పు, ఈజ్ ఇట్ ట్రూ భవాని? ప్లీజ్ బాలు. ఓకే, ఎవరు చెప్పండి. థ్యాంక్స్ బాలు. ఇదే కరెక్ట్ టైం, మనం కూడా ఫేక్ అని ఒప్పేసుకుందాం. సంజన, ఏంటి? నువ్వు కూడా ఎవరికి చెప్పకు. ఏమని? నేను కూడా సేమ్ అని. అంటే ఓ నువ్వు కూడా ఫేక్ ముత్యమా? నువ్వేదో ఆనుముత్యమన్నట్టు చెప్తావు, నువ్వు కూడా ఫేక్ ముత్యమే కదా. సర్లే, మన ఇద్దరం ఫేక్ అని ఎవరు తెలియకుండా మేనేజ్ చేద్దాం. తెలిస్తే నా పరువు పోతుంది. నా పరువు ఏమైనా ఇక్కడ డ్యాన్స్ చేస్తే నా పరువు కూడా పోతుంది కదా. దీంట్లో కూడా సేమా? అవును, పరువు అందరికీ ఉంటుంది కదా. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు, నా అలాగా. కనబడుతుంది నువ్వెంత పరువు నిలబెడతావు. అమ్మయ్యా, ఇన్ని రోజులు ఒకదాన్ని అనుకున్నా, ఇప్పుడు నాకు నువ్వు తోడు దొరికావు. ఏదో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చినట్టు అలా ఫీల్ అయిపోతున్నావు అంటే ఇద్దరు దొంగల మీద తెలిసిపోయింది, అంతే కదా. మనలో మనమాట సుందర్ నీ దగ్గర ఎంత తీసుకున్నాడు? 50K. మరి నీ దగ్గర ఎంత తీసుకున్నాడు? నా దగ్గర కూడా సేమ్. నిజమా? నీ మీద ఒట్టు. అక్కర్లేదు, నీ ఒట్టు నీ దగ్గర ఉంచేసుకో. మరి మనం దొరికిపోతే ఏంటి మన పరిస్థితి? ఇదే డౌట్ నేను తనకు అడిగాను. 3 monthsలో మన జాబ్ పోయిందనుకో, వేరే కంపెనీలో జాబ్ ఇప్పిస్తాడు, లేదంటే మన డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఓహో, ఆప్షన్ కూడా ఉందా? మరి తను నాకు చెప్పలేదే. అంటే నువ్వు అడగలేదా? అసలు నాకేం తెలీదు. ఉండు, ఇప్పుడు అడగొస్తా. సంజన అమ్మయ్య, నాకు తోడున్నది. ఇద్దరము ఫేకే. సుందర్, చెప్పు. నిన్నొక డౌట్ అడగచ్చా? నీ బుర్రలో ఉండేవి అవే కదా, అడుగు. ఒకవేళ సడన్గా నా గురించి నిజం తెలిసిపోయి ఈ జాబ్ నుండి నన్ను తీసేస్తే నా అమౌంట్ నాకు తిరిగిస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో టాపిక్ గురించి మాట్లాడొద్దని? మరి ముందు ఈ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? తర్వాత నేను చెప్తా కదా. నువ్వు వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయవా, లేకపోతే నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఏంట్రోయ్, నీ పొలంలో మొలకలు వచ్చేలా ఉన్నాయి? చూద్దాం, మొలకలు మొక్కలవుతాయో ఎండిపోతాయో. నేను కూడా వెయిటింగ్. ఇవంటే మనకు బాగా ఇంట్రెస్ట్ కదరా. ఇవే ఇంట్రెస్ట్, అందుకే ఇలా సింగిల్గా మిగిలిపోయావు. నువ్వేమైనా మింగిలా? నువ్వు కూడా సింగిలే కదా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఈ దరిద్రం తప్పదురా. పో, పని చూసుకో. ఎలా అనిపించింది వర్క్? పట్టుకో. ఎంత ప్రెషర్ ఉందేంటి? ప్రిస్టేజ్ ఏదో కావాలన్నో, ఈ ప్రెషర్నే హ్యాండిల్ చేయలేకపోతున్నావు. అసలు ఎలా చేస్తారు ఈ సాఫ్ట్వేర్ జాబ్లు? సాఫ్ట్వేర్ జాబ్ అంటే అందరికీ ఈ రిచ్ బిల్డింగ్స్, ఏసీలు, పాష్గా ఉన్న అమ్మాయిలు, వీకెండ్ వస్తే పబ్స్, ఇవే కనిపిస్తాయి. కానీ ఇక్కడున్న ప్రెషర్ ఎవ్వరికీ కనపడదు. ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక చాలామంది మధ్యలోనే జాబ్స్ వదిలేశారు. అంతెందుకు, స్టార్టింగ్లోనే నాకు వెళ్ళిపోవాలనిపించింది,
కానీ నా అవసరం నన్ను ఆపింది. ఎవ్వరికీ తెలియని ఒక మ్యాటర్ నీకు చెప్పనా? నేను కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది. అంటే నువ్వు కూడా మా బ్యాచేనా? నీలా అయితే కాదులే. జాబ్లో జాయిన్ అయిన కొత్తలో సిచ్యువేషన్ వేరేలా ఉండేది. వర్క్ అర్థమయ్యేది కాదు, ప్రెషర్ చాలా ఉండేది, రాత్రుల్లో నిద్ర కూడా ఉండేది కాదు. ఇలాంటి హై ప్రెషర్ మూమెంట్లో కూడా 3 months కంటిన్యూస్గా వర్క్ నేర్చుకొని ఇప్పుడు టీమ్ లీడ్ పొజిషన్కి వచ్చా. బా, టీఎల్ పొజిషన్కి వచ్చినా నీ స్టార్టింగ్ స్టేజ్ మర్చిపోలేదు. గ్రేట్ అబ్బా నువ్వు. ఇప్పుడు చెప్పు, నేను నీ బ్యాచా? నన్ను మించిన బ్యాచ్. సంజన, ఎవడ్రా? చెప్పండి సార్. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సడన్గా క్యాబిన్కి రమ్మన్నాడు. ఇప్పుడేం క్వశ్చన్స్ అడుగుతాడో. సార్ పిలిచారు. సంజన సార్, వర్క్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడేం చెప్పాలి? సంజన, యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ సార్. నీ అకౌంట్ డీటెయిల్స్ పంపించు. ఏ అకౌంట్ సార్? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమ్మా, లేకపోతే ట్విట్టర్, ఇన్స్టా, ఎఫ్బి అనుకున్నావా? అయ్యో లేదు సార్. ఓకే సార్. హాయ్ బ్రో. ఏంటి బాలు, ఏదైనా డౌటా? అవును బ్రో. ల్యాప్టాప్ తీసుకొని రాలేదు? వర్క్లో కాదు బ్రో. మరి రేపు నాకు కొంచెం లీవ్ కావాలి. కుదరదు. ఎమర్జెన్సీ బ్రో. అయితే టాబ్లెట్ వేసుకో. ఆ ఎమర్జెన్సీ కాదు బ్రో. మరి రేపు నా లవర్ బర్త్డే, దాంతో టైం స్పెండ్ చేయకపోతే నాకు బ్రేకప్ చెప్తుంది బ్రో. మంచిదేగా. ఎవరికి? తనకి. మీరు జోకీగా చెప్పింది. వెరీ సీరియస్. అయినా నీకు లవర్ ఎందుకు? ఏం బ్రో, నాకు లవర్ ఉండకూడదా? ఉండొచ్చు. మరి మీ మరదలు? దాని మీద కోపంతోనే కదా దీన్ని లైన్లో పెట్టేశా. ఎలా బ్రో ఇంత స్పీడు? 5G కంటే ఫాస్ట్ ఉన్నావు కదా బ్రో. ఇట్స్ హ్యాపెన్ బ్రో. బ్రో రేపు ఒక్కసారి లీవ్ ఇస్తే అలాగే ఒకసారి కృష్ణగారి పార్క్ తీసుకెళ్తా. పార్క్ అంటే కష్టం బ్రో. అదే లీవ్ అంటే కష్టం బ్రో. బ్రో అలా అనకండి బ్రో, నా లవ్కి మీరైనా సపోర్ట్ చేయండి బ్రో. కష్టం బాలు. నువ్వు పర్సనల్ మ్యాటర్స్ని ఆఫీస్ వర్క్తో ముడిపెట్టకు. అసలే వర్క్లోడ్ చాలా ఎక్కువ ఉంది. వెళ్ళి పని చేసుకో. బ్రో నేను ఏదైనా ఒక్కసారే చెప్తా. అయితే రెండోసారి అడిగితే లీవ్ ఇస్తారా? ఇస్తా. థ్యాంక్ యూ బ్రో. పర్మనెంట్గా వద్దులే బ్రో, చాలా కష్టం. ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా? అయిపోయేది, కానీ ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వర్క్కి సంబంధించిందా నీకు సంబంధించిందా? వర్కేలే, ఈ కోడ్ రావట్లేదు. అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా క్లియర్ చేసుకోలేవా? మళ్ళీ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టావు. అలా చెప్పి పెట్టించింది నువ్వే, పైగా డబ్బులు కూడా తీసుకున్నావు. నేనేదో నీ గురించి బిల్డప్ ఇద్దామనుకుంటే నువ్వేంటి దొరికిపోయేలా మాట్లాడతావు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో టాపిక్ గురించి మాట్లాడొద్దని? నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాను డౌట్ వస్తే క్లియర్ చేయమని? ఎన్నిసార్లు ఎన్ని రోజులు అడుగుతూనే ఉంటావు. ఒక్కసారి బాలుని చూసి నేర్చుకో. నువ్వైతే నువ్వు అడిగిందే మర్చిపోతావు. ఓహో అవునా, సేమ్ డౌట్ బాలుని కూడా అడిగాను, నో ఆన్సర్. నువ్వు అనవసరంగా వాడిని పొగడకు. వాడు ఫేక్ అని నాకు తెలిసిపోయింది. ఎలా? తను చెప్పాడా? తనేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకే డౌట్ వచ్చింది. సేమ్ నా బ్యాచ్ లాగే ఉన్నాడని గెస్ చేశాను, అడిగాను, నిజం ఒప్పేసుకున్నాడు. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా? అదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ మరి, అందరికి మైక్లో చెప్పడానికి. అవును, నీ గురించి నువ్వేం చెప్పలేదు కదా? నేనేం చెప్పలేదు, కానీ నేను కూడా ఫేక్ అని తనకు తెలిసిపోయింది. ఎలా? నువ్వేం చెప్పలేదు కదా? అదో పెద్ద బ్రహ్మ విద్య మరి, కనిపెట్టడానికి. తన మీద నాకు ఎలా డౌట్ వచ్చిందో నా మీద కూడా తనకు డౌట్ వచ్చింది. అడిగాడు, సేమ్ కదా అని ఎగ్జైట్మెంట్తో ఒప్పేసుకున్నా. అదేమన్నా గేమా ఎక్సైట్మెంట్తో ఒప్పుకోవడానికి?
దాచాల్సిన విషయాలు కూడా ఓపెన్గా అందరికీ షేర్ చేసుకుంటున్నామని నిన్ను మాత్రమే చూస్తున్నా. అలా పొగడకు సుందర్. వాడో సాంప్రదాయాన్ని, నువ్వో శుద్ధ పూసని, ఇద్దరికిద్దరు సరిపోయారు. నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే ఇద్దరు ఒకే దగ్గర పెట్టా. లేకపోతే ఈ పాటికి ఆఫీస్ అంతా తెలిసిపోయేది. ఆ అవకాశం నేను ఇవ్వనుగా. ఇదే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మీదనే నాకు డౌట్. అవును, ఆ డౌట్ ఏంటో చూపి. ఇదిగో. ఓహ్, ఇంతేనా? అంతే. థ్యాంక్ యూ. వెళ్ళు. ఇంకో విషయం. ఏంటి ఇంకో డౌటా? నాకు రేపు లీవ్ కావాలి. లీవా? కుదరదు. అబ్బా ప్లీజ్, అర్జెంట్. ఏమంత అర్జెన్సీ? రేపు నేను హాస్టల్ చేంజ్ చేయాలి. ఇప్పుడున్న హాస్టల్లో ఏమైనా తింగర్ పని చేసావా? ఆ అవకాశం మా వార్డెన్ నాకు ఇవ్వట్లేదు. ఓహ్, అందుకు ఖాళీ చేస్తున్నావా? అబ్బా అందుకు కాదు, ప్లీజ్. సరే గాని. థ్యాంక్ యూ. ఏమన్నాడు? లీవ్ కుదరదన్నాడా? నేను అడిగితే కాదనవా? సమస్య లేదు. కాంపిటీషన్ ఓకే అయిపోయింది. అదేంటిది? నేను లేటుగా వస్తే తిడతాడు, నువ్వు లేటుగా వస్తే ఏమీ అండు. నేను లీవ్ అడిగితే లేదంటాడు, నువ్వు లీవ్ అడగగానే ఇచ్చేస్తాడు. అయినా నేను మొదటి నుంచి చూస్తున్నానులే, టీఎల్కి నీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఏటి మ్యాటరు? సైకిల్ దాకా వచ్చింది. వచ్చాడండి పెద్ద సైంటిస్ట్. పని చేసుకా. ఏంటి సంజన రాలేదు? తను ఈరోజు లీవ్లో ఉంది కదా. ఈరోజు ఆఫీస్ చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నా. అదా మ్యాటర్. నీకు కూడా అలాగే ఉంది కదా? నా ఫీలింగ్ గురించి పక్కన పెట్టు. వర్క్ ప్రోగ్రెస్ ఏమైంది? ఈరోజు నీకు మెయిల్ చేస్తా. నిన్న కూడా అదే అన్నావు. అవును, ఈరోజు కూడా అదే అంటున్నా. నేను ఎప్పుడు మాట తప్పును. మాట తప్పిపోయినా పర్లేదు, కానీ ఈరోజు ఈవినింగ్ మెయిల్ తప్పావనుకో, ఆఫీస్ నుంచి నువ్వు తప్పిపోతావు. ఏ కిడ్నాప్ ఏమైనా ప్లాన్ చేసినావా? సారీ. మార్నింగ్ సుందర్. ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్ యూ, నేను అడిగిన డ్రెస్ వేసుకొని వచ్చినందుకు. హలో, నువ్వు అడిగినందుకేం వేసుకురాలేదు. నా డ్రెస్సెస్ అని వాషింగ్కి ఇచ్చాను, ఇదొక్కటే ఉంది, అందుకే వేసుకొచ్చాను అంతే. బట్ నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అంతే. శాలరీ పడగానే కృష్ణకి 20,000 ఇవ్వాలి. అలాంటప్పుడు హాయ్ బాలు. హాయ్. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఓ, ఈ కంపెనీని ఎలా పైకి తీసుకెళ్లాలా అన్నా? నువ్వు ఇక్కడ ఉండగా పని జరగదులే. థ్యాంక్ యూ బాలు. తిట్టిన కూడా పొగడతా అనుకుంటాను, తిట్టితే కదా. అవును, సుందర్ రాలేదా? వస్తే అక్కడే ఉంటాడు, ఆ విషయం కూడా నన్నే అడగాల. అబ్బో,
జస్ట్ గివ్ మీ ఫ్యూ మినిట్స్ సార్. సంజన, సుందర్ రాలేదా? రాలేదు సార్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశాడా? లేదు సార్. ఓ పక్క క్లయింట్ వచ్చాడు, కరెక్ట్గా ఫోన్ స్విచ్ చేసి పెట్టుకున్నాడు. మరి ఏం చేయాలి? ఏదో ఒకట్లే. అవును, మీరిద్దరు కూడా ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కదా. ఆల్మోస్ట్ మీకు కూడా ప్రాజెక్ట్ డెమో ఇచ్చేంత ఐడియా ఉంటుంది. మీ ఇద్దరు ఎవరైనా వచ్చి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సంజన, కమ్, వచ్చి క్లయింట్కి ప్రాజెక్ట్ డెమో గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. కమ్ టు కాన్ఫరెన్స్ హాల్, కమ్ ఫాస్ట్. Excuse me, sir. Yes, please. She is Sanjana. She will explain about our project. Yeah. Yeah, Sanjana, carry on. Sir, I can't do this. Sorry, sir. What is this? I'm extremely sorry, sir. TL in sudden leave. If you don't mind, can I arrange this meeting tomorrow? It's okay. But next time, no excuses. Sure, sir. Mind it. వాట్ ఇస్ దిస్ సంజన? మినిమం బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నావు. టెల్ మీ, ఇలా సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? సుందర్ నీ గురించి ఇచ్చిన బిల్డప్కి నేనేదో హోప్తో హాల్లోకి రమ్మని చెప్పాను. అదేదో ముందే చెప్పుంటే మీటింగ్ క్యాన్సిల్ చేసేవాను కదా. ఇప్పుడు చూడు, క్లయింట్ ముందు కంపెనీ పరువు మొత్తం పోయింది. గెట్ అవుట్. నువ్వు ముందే చెప్పాల్సిందే కాంటిటీ అని. లోపలికి వెళ్ళాక చెప్తే బాగోదు కదా. హాయ్. ఏంటి సీరియస్గా ఉన్నారు? క్లయింట్ వచ్చారు. మన మేనేజర్ గారు సంజనాకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. తను చేయలేకపోయింది. నువ్వు రాగానే మేనేజర్ గారు క్యాబిన్కి రమ్మని చెప్పారు. సార్ పిలిచారా? రా కూర్చో. ఏంటి సుందర్ ఇది? ఇన్ఫర్మేషన్ లేకుండా లేట్ రావడం ఏంటి? పైగా కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది పర్సనల్ ప్రాబ్లం ఉండే సార్, అందుకే రాలేదు. సరే, ఆ అమ్మాయి సంజన గురించి ఎందుకు అలా చెప్పావు? తనకి మినిమం బేసిక్స్ తెలియడం లేదు. వర్క్ అయితే బాగానే చేసింది సార్, కానీ ప్రెజెంటేషన్ వచ్చేసరికి టెన్షన్ పడ్డట్టుంది. తను చేసిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి?
ఓకే, క్లయింట్ రేపు మళ్ళీ వస్తా అని చెప్పాడు. నువ్వు డెమోతో రెడీగా ఉండు. షూర్ సార్, అండ్ సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు. సంజన, నువ్వు అదేం సీరియస్గా తీసుకోకు, నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు అదంతా మర్చిపోయి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మాట్లాడు సంజన, ఆఫీస్లో ఇదంతా కామన్. ఓకే. సుందర్, Huh? కమ్ టు మై క్యాబిన్. ఓ, నేను సంజనాన్ని వర్క్ నుంచి తీసేశాను. అదేంటి సార్ సడన్గా? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను, తను అక్కడ వర్క్ చేయలేదు. ఫేక్ అని అర్థమైంది, తీసేశాను. క్లయింట్ వచ్చాడు, నువ్వు డెమో తీసుకొని కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేసి. షూర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సుందర్, హీఈస్ అవర్ క్లయింట్. సార్, హీఈస్ సుందర్, అవర్ ప్రాజెక్ట్ టీఎల్. హలో సార్, గుడ్ మార్నింగ్. Hello, good morning. సుందర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది ప్రాజెక్ట్? షూర్ సార్. సారీ సార్. Sir, we are totally into app development, sir. This is our project, sir. It will be done in 2 days. Oh, nice. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. Yeah, sure, sir. కంగ్రాట్స్ ప్రవీణ్. పల్సర్ ప్రవీణ్. ఓ సారీ, పల్సర్ ప్రవీణ్. యా, I will make a move. Okay. Thank you. సూపర్ సుందర్, కీప్ ఇట్ అప్. Thank you, sir. ప్రాజెక్ట్ త్వరగా ఫినిష్ చేసి. Sure, సరేనా? Yeah. హలో. హలో. సారీ, ఇందాక మీటింగ్లో ఉన్నా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. ఇందాకే నాకు మ్యాటర్ తెలిసింది. ఒకసారి నిన్ను కలవాలి. సరే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బాయ్. సరే, బాయ్. ఎవరు బ్రో? సంజన. ఈరోజు ఆఫీస్కి కూడా రాలేదు. తనను జాబ్ నుంచి తీసేశారు, ఫేక్ అని తెలిసిపోయింది. బాబాయ్,
నేను ఎవరికైనా చెప్పలేదు బ్రో. నువ్వు చెప్పావని కాదు, మేనేజరే తెలుసుకున్నాడు ఎంక్వైరీ చేసి. అంటే పోలీస్ ఎంక్వైరీ? మరి ఎలా? ప్రీవియస్ కంపెనీ గురించి మెన్షన్ చేశా కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఫేక్ అని తెలిసిపోయింది. ఒడి అమ్మ, మేనేజర్ అయితే ఎరిపప్పు అనుకున్న తెలివైన దొంగే. నువ్వు జాగ్రత్త. ఒట్టి జాగ్రత్తేనా? అది జాగ్రత్త ఉంటాను. హాయ్. అమౌంట్ తెచ్చావా? బిల్ కట్టడానికా? కాదు, నేనిచ్చిన అమౌంట్. ఓహ్ అదా. ఇప్పుడు నువ్వు రమ్మనేది దానికేనా? అవును. ఇంకో జాబ్ వద్దా? అక్కడ కూడా నా గురించి తెలిసి నన్ను తీసేస్తే? ఓ, నీ మీద నీకు అంత నమ్మకమా? ఆ? మరేం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఈ జాబ్ వద్దు, ఏమొద్దు. అదేంటి అలా అంటావు సంజన? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన రోజు మీ నాన్న గురించి ఒక మాట చెప్పావు, గుర్తుందా? అదంత ఈజీగా మర్చిపోయి గివప్ ఇస్తున్నావా? మరేం చేయమంటావు? ఈ వర్క్లని నా వల్ల అవ్వట్లేదు. అవ్వట్లేదంటే వదిలేస్తావా? స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత అలవాటు అవుద్దా? ఎగ్జాక్ట్లీ. అందుకే వద్దంటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏంటి సంజన, నేను చెప్పేది వినవా నువ్వు? నా అమౌంట్ నాకు ఇచ్చే అంటావు. అంటే ఇప్పటికిప్పుడు అమౌంట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి సంజన? అది అసలు మ్యాటర్. నా అమౌంట్ నాకు ఇవ్వలేక వేరే జాబ్ ఇస్తా అంటున్నావు, అంతే కదా? కనిపెట్టేసింది. ఏయ్ ఏంటిది, ఎప్పుడు చూడు డబ్బులు 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 అంటావు. ఆ డబ్బుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొంచెం వర్క్ మీద పెట్టుంటే జాబ్ పోయేది కాదు. ఐఎమ్ టెల్లింగ్ దట్. డైలాగ్ కామెడీగా ఉండొచ్చు కానీ నేను మాత్రం సీరియస్గా చెప్తున్నా. బయట జాబ్ కోసం అందరు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? అలాంటిది నేను నీకు కష్టపడి జాబ్ ఇప్పిస్తే నిలబెట్టుకోలేకపోయావు. అందుకే నాకు ఈ ఫీల్డ్ వద్దంటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. వద్దనుకుంటున్నా మాత్రాన్న వదిలేయడానికి అదేమైనా వస్తువా? జాబ్, పైగా ఇది నీ ప్రిస్టేజ్ కుక్కర్కి సంబంధించిన మ్యాటర్. నీ ప్రిస్టేజ్కి సంబంధించిన మ్యాటర్. ఇంకా ఆపుతావా? ఈ సోదంతా నువ్వు డబ్బులు ఇవ్వలేక చెప్తున్నావు, మళ్ళీ పైకి మాత్రం ఏదో మోటివేట్ చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. సర్లే, ఇంకో జాబ్ చూడు. అయితే ఈసారి జాబ్ కంటే ముందు ఒక 3 months ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు? ఈ టాలెంట్తో కష్టమే. నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నువ్వు అందులో జాయిన్ అయ్యావనుకో నిన్ను వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఫ్రీయా? ఫ్రీగా ఇవ్వాలంటే వాడు ఏ అనాథాశ్రమమో పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎందుకు పెట్టుకుంటాడు? మరి డబ్బులు? అది నువ్వే చూసుకోవాలి. అదేంటి, జాబ్ వచ్చే వరకు నీ బాధ్యత అన్నావు కదా? జాబ్ వచ్చే వరకు నా బాధ్యతే, కానీ దానివల్ల ఏ ఖర్చులకు కాదు. ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? జస్ట్ ఒక 30K. జస్ట్ 30Kనా? అయితే నువ్వే వచ్చు కదా, నేను మళ్ళీ ఇస్తాను. 30,000? నువ్వే అన్నావు కదా జస్ట్ 30K అని. అది మీలాంటి డబ్బున్నోళ్ళకి. అందుకే ఇల్లు దోపిడీ చేస్తున్నావు కదా? సర్లే, ఇస్తాలే. సరే, ఏమన్నా తిందామా? బిల్లు మాత్రం నేను కట్టను. సరే, బిల్ నేనే పే చేస్తాను. ఎలాగో బిల్ పే చేసేది నువ్వే కాబట్టి ఏం చెప్దాం? 1 పెరి పెరి ఫ్రైస్ అండ్ కోల్డ్ కాఫీ. ఇది అసలైన నిలువు దోపిడీ అంటే. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదిలే. అయినా నా కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? అందుకనే నేను గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయట్లేదు. నువ్వు ఇలా ఉంటే ఏ అమ్మాయి పడదు. అందుకే సింగిల్గా ఉందాం అనుకుంటున్నా. చూస్తా ఎన్నాళ్ళు సింగిల్గా ఉంటావు. నేను చూస్తా ఎన్ని రోజులు సింగిల్గా ఉంచుతావో.